ఇంజనీరింగ్లో ఫస్ట్ వచ్చి రోషిని మన ఊరు రాంపురానికి మంచి పేరు తెచ్చింది. అరే ఈమె నందు కూతురు కదా? అవును. చూడు నందు కూడా వచ్చేశాడు. అరే నందు రారా ఇక్కడికి. అరే వా నందు, అద్భుతం అన్నా, అద్భుతం. నీ కూతురు పూర్తి ఊరికి పేరు తెచ్చింది. ఇదిగో ఇదిగో చూడు, నీ కూతురు పరీక్షల్లో ఫస్ట్ వచ్చింది. ఫస్ట్. తను నీకే కాదు పూర్తి ఊరికే పేరు తెచ్చింది. అరే రోషిని తల్లి వచ్చేసావా? నందకిషోర్ అన్నయ్య అభినందనలు. ఇప్పుడు ఒక డబ్బా సరిపోదు, ఊరంతా మిఠాయిలు పంచాలి. తప్పకుండా పంచుతా చెల్లెమ్మా, ముందు మీరు ఇది తినండి. అమ్మా, నువ్వు ఈరోజు నన్ను చాలా గర్వపడేలా చేశావు. నాన్న, అరే రోషిని, నువ్విక్కడేం చేస్తున్నావు? వట్టినే పొలం చూడ్డానికొచ్చాను. మంచి పని చేశావు. ఇప్పుడు చెప్పు, తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు? ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేశావా? లేదు నాన్న, నేనే గవర్నమెంట్ ఉద్యోగం చేయను. ఉద్యోగం చేయవా? మరి ఇంత చదువుకుని ఏం లాభం తల్లి? నాన్న, మీరు మరీను. ఇప్పుడు యంగ్ ఇండియా, బ్రైట్ ఇండియా యొక్క యుగం. ఇంకా నేను ఇంకేదో ఆలోచిస్తున్నాను. అటు చూడు నాన్న, అక్కడ నా కర్మాగారం నిలుస్తుంది. కర్మాగారమా? ఏ ఉత్పత్తి యొక్క కర్మాగారం? నాన్న, పత్తిది. ఇంకా దాంతో బట్టలు తయారవుతాయి. ఊర్లో వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది. ఇంకా మనం పత్తిని తక్కువ ధరకమ్మే అవసరం ఉండదు. తల్లి, నీ ఆలోచన చాలా బాగుంది. కానీ కర్మాగారం కోసం డబ్బుల యొక్క ఏర్పాటు ఎలాగా? బహుశా నీకు తెలియదు, వ్యవసాయం అంతా ఓ మోస్తరుగా నడుస్తోంది. ఓహో నాన్న, మీరు చదివించిన ఈ చదువు ఏ రోజు పనికొస్తుంది? దీని గురించి సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నాం. చాలా మంది మనతో జతయి ఉన్నారు. కానీ మన పొలాలకేమైంది? మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అరే రోషిని తల్లి, మేము కూడా చాలా కష్టపడుతున్నాము. నమస్కారం బాబాయ్. నమస్తే తల్లి, నమస్తే. కానీ ప్రతి ఒక్కరికి కష్టం యొక్క ఫలితం కూడా దొరకాలి. పడిన కష్టం మరియు ప్రయత్నం అంతా వృధా అవుతున్నట్టు అనిపిస్తోంది. ప్రతిసారి కొంచెం లాభం వస్తుందనుకుంటాం, కానీ పంట అంతే. రోషిని, నువ్వైతే రోజంతా మొబైల్పై ప్రపంచం యొక్క వార్తలు చూస్తూ ఉంటావు. సమస్య నుంచి బయటికి రావడానికి ఏదైనా మార్గం చూడు. తప్పకుండా బాబాయ్, ఎందుకు చూడను? విస్తృతంగా చెప్పండి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో. సరే, ఈ పత్తి పంట యొక్క సమస్య ఒక్క మనదే కాదు, ఊరంతటిది, ఊరు మొత్తానిది. హాయ్ రోష్ని, నేనిక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలతో మాట్లాడాను. వాళ్ళు చెప్పిందేమిటంటే ఇది చాలా సామాన్యమైన సమస్యని. ఇది పాతది కూడా. పచ్చదోమ అంటే చాసెడ్స్ ఆర్థికంగా పత్తి పంటకి అత్యధికంగా నష్టం చేస్తుంది. మంచి పంట కోసం అత్యవసరమైంది చాసెడ్స్ లేక పచ్చదోమలపై మెరుగైన పరిష్కారం. దీంట్లో మీకు సహాయం చేసేది పిఐ ఇండస్ట్రీస్ యొక్క డైనో ఏస్. డైనో ఏస్? ఇందులో ఏంటుంది? డైనో ఏస్ ఒక మెరుగైన జాపనీస్ సాంకేతికతతో తయారైన ఉత్పత్తి. నేను నీ దగ్గరికి పిఐ యొక్క ప్రతినిధిని పంపిస్తాను. అవును చవి, అయితే చాలా మంచి జరుగుతుంది. సరే, ఇది చెప్పు, నువ్వు తిరిగి కాలేజ్కి ఎప్పుడు వస్తున్నావు? త్వరలోనే. ఈ సంవత్సరం మా నాన్నగారికి కూడా ఫస్ట్ వచ్చే అవకాశం దొరికితే చాలు. నమస్కారం. కూర్చోండి. చవి డైనోయేస్ గురించి చెప్పింది. అవునండి, కానీ డైనోయేస్ గురించి తెలుసుకునే ముందు మీరు పచ్చదోమ గురించి కాస్త తెలుసుకోవడం చాలా అవసరం. పచ్చదోమలో కొత్తదేముంది? ఇదైతే మాకు తెలుసు. వాటి కోసం మా దగ్గర కీటకనాశిని ఉంది. అవునండి, కానీ ఈ విషయం మీకు తెలుసా? ఈ పచ్చదోమ లేక జాసిడ్లు ఒక్క సంవత్సరంలో 7 నుంచి 11 జీవిత చక్రాలు పూర్తి చేయగలదు. అందులో 5 నుంచి 6 జీవిత చక్రాలు పత్తి యొక్క పంటలోనే జరుగుతాయి. ఒక్కసారి కీటకనాశిని ఉపయోగిస్తే మనము పచ్చదోమ యొక్క 1 లేదా 2 జీవిత చక్రాలపై నియంత్రించగలుగుతున్నాము. తర్వాత వచ్చిన తరాల దోమలు మన పంటలకి నష్టాలు తెస్తూ ఉంటాయి. అయితే అన్నా, మీరే చెప్పండి, మేమేం చెయ్యాలి? పిఐ ఇండస్ట్రీస్ యొక్క డైనోయేస్ ఏదైతే జపనీస్ సాంకేతికత ద్వారా తయారైన ఉత్పత్తి, ఇది మీకు పచ్చని పంటని అందిస్తుంది. ఇంకా పచ్చదోమపై మెరుగైన నియంత్రణను అందిస్తుంది. ఎందుకంటే ఇది 3 విధాలుగా పనిచేస్తుంది. నేరుగా తాకుడు చర్య, అంతర్వాహిక చర్య మరియు ట్రాన్స్లామినార్ చర్య ద్వారా కూడా ప్రభావం చూపిస్తుంది.
అంతేకాకుండా ఇది ఇతర ప్రాచుర్యంలో ఉన్న కీటక నాశినులతో పోలిస్తే తక్షణమే ప్రభావం చూపిస్తుంది మరియు ఎక్కువ కాలం పనిచేస్తుంది. దాని ద్వారా లభిస్తుంది పచ్చని పంట, ఇంకా మీకు లభిస్తుంది భద్రత, పచ్చదనం నుండి ఆనందం వరకు. నాన్న, ఈ సమస్యకి పరిష్కారం దొరికింది కదా? తల్లి, ఈ ఊర్లో అందరి దీవెనలు నీపై ఉన్నాయి. నువ్వెలా చెబితే ఇప్పటి నుంచి అలాగే జరుగుతుంది. మీరు ఏదైనా అనుకుంటే నమ్మండి, మీరు అది చేయగలరు. డైనోయేస్ మీతో ఉన్నప్పుడు భద్రత, పచ్చదనం నుంచి సమృద్ధి వరకు.